లావణ్య, ఓ లావణ్య, ఏంది బగ్గొరుతున్నావు? ఏందే మొగడంటే విలువ లేకుండా అవుతుంది, తలకాయ నొత్తుంది. చాయ్ దేపో. ఏంది ఛాయనా? నీకు నేను ఛాయ్ చేసుకొచ్చి వస్తా, నువ్వు ఊరు మీద బలాదూర్లు తిరుక్కుంటారా పెద్ద కట్టం చేసుకొచ్చినట్టు. కట్టం చేయకపోతే నీకు సంసారం వెళ్తుందా ఇన్ని రోజులు? అవును, ఎవరెల్లా తిత్తుండ్రా కనబడతలేదా? కట్టం చేసి పైసలు తీసుకొచ్చి నీకు ఇస్తే సంసారం వెళ్ళేది ఇస్తాను. నువ్వా? మా చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? 3 రోజులు చేస్తున్నావు, 6 రోజులు వంటున్నావు. నువ్వు చేసిన కట్టం నీ బొంద మీదనే పెట్టుకోబడితివి. రోజు పొద్దుగాల 9కి 6 దాకా చేసుకొచ్చిన కైకిల్ పైసలతోటి ఇంట్లో సంసారం వెళ్ళదిస్తున్నా. నేను సంసారం వెళ్ళదీసిన కొద్ది నీకు ఏర్పడతలేదు. ఎవరన్నా ఉన్నారా నీ లెక్క? చూడుపో, ఒక్కొక్కరు ఆడదాన్ని ఇంట్లో కాలు బయట పెట్టకుండా సాదుకుంటుండ్రు. నువ్వు తలిగినావు నా గంటానా. అవ్వో పొల్ల, నువ్వు కాకపోతున్నావే కైకిలి. ఊళ్ళే ఉన్న సావుకారులు అటువంటిది కైకిలు పోయి మొగళ్ళకి ఇస్తాండ్రు, సంసారం వెళ్ళది ఇస్తాండ్రు. నీకు తెలియదా? మా తెలుసు, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇదే ముచ్చట నాకు ముందు తెలితే మా మేనబావనే చేసుకుంటును. పిచ్చిదాన్ని, నల్లగా ఉన్నాడని వద్దనుకున్నా. నల్లగా ఉన్నాడని మీ మేనబావని ఎందుకు చేసుకోలేదే? ఎర్రగా ఉన్నాడు అందగాడని నన్ను చేసుకున్నావు. అయిపోయి. అబ్బో పొలగాడు, ఎర్రగా దొండపండు లెక్కున్నావని నేను నిన్ను చేసుకున్నానా? అటో బర్ర ఇటో బర్ర నడుమ తొర్ర. ఇంకా నీ ముక్కు మొఖం సై ఉంటే ఆగకనే పోతుంటివి కదా. ఏందే తాకుడు కాలేదానా? ఎంత కట్నం తెచ్చినావని నన్ను పేరునాలు పెడతాన్నావు. ఒక్కటే దెబ్బ తీసిందనుకో నేల గరగాల బిడ్డ. నేనా? నువ్వు నన్నే కొడతావా? నిందే కొడతానే. ఏ నా సంగతి నీకు తెలియదు. ఏమనుకుంటున్నావో? ఏందే నీ సంగతి? ఏందే బాగా రూపాయలు చేస్తున్నావు? నువ్వు నన్నే కొడతావా? ఆగు, నీ సంగతి చెప్తా. నువ్వేమనుకుంటున్నావు? హలో అమ్మమ్మ. హలో అమ్మమ్మ, ఏడున్నవే? నువ్వు ఇప్పుడే తొందరగా రా ఇక్కడికి. ఎందుకే, ఏం పుట్టిందే? ఈ కంతలోడు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిండు, నువ్వు రాయే. ఇక మీకు బుద్ధి రాదే, ఈ జన్మాన బుద్ధి రాదు. మరి నేనేం చెయ్యాలి? గిసంటోనికి దారి పోసినావు. నువ్వు రా, ఇప్పుడు ఒక్క నిమిషంలో ఇక్కడ తేలాలి నువ్వు. సరే అత్తుండు రా. నువ్వు సక్కందా అని అమ్మమ్మని వెళ్తున్నావు. మీ అమ్మమ్మ రాని జేజమ్మ రాని, దాని సంగతి చూసుకుంటా. అత్తది రాని సక్కనల్లో మా అమ్మమ్మ వచ్చినాకనే తేలుతుంది ముచ్చట. తేలని రాని. నువ్వు నన్ను కొట్టినావు కదా, నీ సంగతి చూడు. ఎందుకు కొట్టినో దాని ముంగటే చెప్తా, రమ్మను. చెప్పు. ఏమైందా? ఏం నెల పెట్టుకుంటుర్రే? అమ్మమ్మ నన్ను కొట్టిండే. ఏమొచ్చింది నీకు రోగం? ఎందుకు కొట్టినా అడగవా దాన్ని? ఫోన్ని కొట్టుమని ఇచ్చినావా నీకు? వీడికి 3సారి కొట్టుడు. నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు కొడతాన్నావు? నాకు రగిట్లా చేస్తాన్నావు ఏంది? పెళ్ళాన్ని ఎందుకు కొడతారు? మొగని మీదకి మర్ర పడితే కొడతారు. అడుగు, మీ మనవరాలను అడుగు ఎందుకు కొట్టినో. ఏంది అడుగు అని అంటున్నావు? కట్టం చేయని మొగని మీదకి ఏ పెళ్ళమైనా మర్ర పడుతుంది. నువ్వు కట్టం చేసి మంచిగా పైసలు ఇచ్చి ఇంట్లో సంసారం వెళ్ళదిస్తే నేనెందుకు మర్ర పడతా? నువ్వు 10 మందికి ఇదే మాట్లాడా? ఆమెను ఎందుకు రమ్మన్నావు? ఆమెను అడుగును. అమ్మమ్మ, ఏం కట్టం చేసి అతగాని మొగని మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళాన్ని సాదాలని తెలియదా? కట్టం చేసుకున్నాక అది ఎంతగానో అని గోసరి వెళ్తుంది, ఎంతగానో అని సంసారం మీదకి వస్తుంది. ఒక్కటి ఆడి చేస్తే అదుగు పడుతుంది. అవు బాబమ్మ, 2 ఏళ్ళ సంసారం చేయబట్టి ఎప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడే వచ్చిందా? ఇన్ని రోజులు అరగకపోవడం తప్పే. ఇప్పుడు కట్టం చేసి రూపాయి సంపాదించినాడే పోరి నీ దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర నా దగ్గర ఉంటుంది. కాదు బాబమ్మ, ఇన్ని రోజులు కట్టం చేయలేదు కానీ ఈ కాంచెలు కట్టం చేసి మంచిగా దాస్తా. ఇడిచిపెట్టిపో, ఇడగొట్టకు. నీ బొందరా, నీ బొంద. ఏమంటావా లావణ్య? ఉండు మరిగా. ఇగో మారడే గట్లనే చెప్తాడు. నేను అత్త అమ్మమ్మ, నన్ను తీసుకపో. గట్ల కాదే లావణ్య, మునుపటి మనిషిని కాదే, ఇప్పుడు బాగా మారింది. ఉండే అమ్మమ్మ, ఈయన మారడు. ఈయన ఎప్పుడు గిట్లనే అంటాడు. నేను అత్త అమ్మమ్మ, నేను ఇక్కడ ఉండా. అది కాదు లావణ్య, నువ్వు కూడా గట్లా అంటావే. నేను ఈ కాంచెలు మారింది, నేను మంచిగా మెదులుతా, నువ్వు ఉండే. సరే ఇప్పుడైతే నమ్ముతా. ఇంకా ఈ ఒక్కసారికి ఉండే, ఒక్కసారికి అంటాడు. కొట్టాక తెలియదా మరి నీకు? ఇగో చూడు సత్యం,
పోరీడు ఉన్న అన్న కూడా నేను ఇన్న ఉంచేస్తాను ఎరికేనా ఇంకోసారి కూడా గిట్ల చేసింది అనుకో పోలీసు వాళ్ళతో చెప్పి నీ మక్కిలి కొట్టిస్తా దీనికి వెనక ముందు ఎవరు లేడనుకుంటానవా దిక్కు దీవి ఎవరు లేడనుకుంటానవా ఏదో నాకు రాంగ్ అయింది తప్పైంది అయితే కట్టమని ఇట్టురమా ఇన్నే ఉండు